మా ప్రాంత ప్రజలకి సర్ఫేస్ వాటర్ సప్లై చేయాలని 700 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజలధార వాటర్ ప్రాజెక్టు కూడా పరిశీలించమని నేనైతే చంద్రబాబును కోరుతా ఉన్నాను. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు. ఇక్కడ మా గౌతు కుటుంబం 60 సంవత్సరాలు పరిపాలించి మా నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇచ్చుకోలేకపోతే మేమిచ్చిన మా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు పరిశీలించమని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నువ్వు అనేక సార్లు పలాస వచ్చావు, నీ కొడుకు కూడా అనేక సార్లు పలాస వచ్చాడు. నీ హయాంలో పలాస ఎలా ఉందో మా హయాంలో పలాస ఎలా ఉందో ఒకసారి పరిశీలించమని కోరుతా ఉన్నాను. ఎలాగ ఇక్కడే 2 రోజులు ఉంటానంటున్నాను. నీకు చేతనైతే నువ్వు అభివృద్ధి చేశానని నువ్వు నమ్మితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి అయినా సరే, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి గురించి అయినా సరే, మా ఉద్దాన ప్రాంత అభివృద్ధి గురించి అయినా సరే చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు పిలిస్తే ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తాను నేను. కొంతమంది పనికిమాలినోళ్ళు వచ్చి మాట్లాడతారు, చంద్రబాబు గారితో చర్చించే స్థాయి నీదా అని. స్థాయి గురించి పక్కన పెడితే చంద్రబాబు గారు ఎవరినన్నా నియమించి ఇదిగో నా కొడుకు వస్తాడు, లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వస్తాడు, లేకపోతే మా జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు వస్తాడన్నా నాకు అభ్యంతరం లేదు. చర్చ కార్యక్రమం పెట్టండి, మీరు ఊర్లో ఉండగానే మనం చర్చిద్దాం. ఎవరు ఈ జిల్లాకి మంచి చేశారు, ఎవరు ఈ ప్రాంతానికి మంచి చేశారు, ఎవరి రాష్ట్రానికి మంచి చేశారో మనం చర్చించుకుందాం. అభివృద్ధి అభివృద్ధి అంటావు కదా, అభివృద్ధి గురించే మాట్లాడదాం. మనం గ్రామ స్థాయిలో మేము చేసిన అభివృద్ధి ఏంటో మేము చెప్తాం. మేము ఓ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి గురించి మేము చెప్తాం. మేము ఓ జిల్లా స్థాయి అభివృద్ధి గురించి మేము చెప్తాం. మేము ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయో మేము చెప్తాం. మేము నీకు సాధ్యమైంది, నీకు దమ్ముందా అని అడుగుతా ఉన్నాను. మరి అలాగనే చివరిగా ఒక్క మాట, మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న జరిగినటువంటి దాడి, చంద్రబాబు నువ్వు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల. మీ తెలుగుదేశం గూండాలు, యువర్ గూన్స్, మా నాయకుడు బస్సు యాత్రలో వస్తున్నటువంటి స్పందన చూసి తట్టుకోలేక నీ ప్రోద్బలంతోనే నువ్వు కావాలని చేయించిందని నేనైతే భావిస్తా ఉన్నాను. నీ ప్రోద్బలంతో దానికి 1 or 2 days ముందే నువ్వు రెచ్చగొట్టినట్టు మాట్లాడాడు, దాడులు చేస్తాము అని. ఇలాంటి దాడులకి మా నాయకుడు ఆత్మవిశ్వాసం ఏమన్నా తగ్గిపోద్దా? తగ్గదు సరికదా. మరింత పట్టుదలగా పనిచేసే నాయకుడు మా నాయకుడు. ప్రజలకు మా నాయకుడి పట్ల విశ్వాసం ఉంది. నువ్వు ఇలాంటి దాడులు 1 కాదు 100 చేసినా సరే మా నాయకుడు వెంట్రుకు కూడా టచ్ చేయలేవని నేనైతే ఈ సందర్భంగా అభిప్రాయపడతా ఉన్నాను.